జై శ్రీరామ్. మహాబలవంతులైన కింకరులు చచ్చిపోవటమే కాకుండా జంబుమాలి సంహారము కూడా రావణాసురుడు విన్నాడు. కోపముతో కన్నులు ఎర్రపడిపోయినాయి. ఎర్ర కన్నులు తిప్పుతూ, అమిత బలవంతులు, అత్యంత వీర్యవంతులు, మహాపరాక్రమవంతులైన అమాత్యపుత్రులను హనుమంతుని మీదికి పొమ్మని ఆజ్ఞాపించినాడు. రావణాసురుడు ఆజ్ఞాపించినందువల్ల ఆ మంత్రిపుత్రులు అగ్నిహోత్రుని వంటి కాంతివంతులు, మహాబలవంతులు, అస్త్రశస్త్రవిధులు, అమిత పరాక్రమవంతులు అయిన 7 రాక్షసులు హనుమంతుని మీదకు బయలుదేరినారు. వారి వెంట మహాసైన్యము నడిచింది. వారు 7 ధానుష్కులు, పరస్పర జయ ఈషణులు. బంగారు జాలర్లు వేసిన ధ్వజాలతోనూ పతాకాలతోనూ మేఘ గంభీర ధ్వనులు చేసే మహారథాల మీద 7 తప్తకాంచన ధనుస్సులు సారిస్తూ మెరుపులు మెరిసే మేఘాల వలె రావణాసుర రాజభవనం నుండి బయలుదేరినారు. అప్పుడు వారి తల్లులు, బంధువులు, స్నేహితులు కింకరులను చంపివేసిన హనుమంతుని మీదికి పోతున్నారని శోక సంభ్రాంతులైపోయినారు. ఆ మంత్రిపుత్రులు తప్తకాంచన భూషణాలు ధరించి ఆ రథాల మీద ఒకరి రథాన్ని ఒకరు ఉరుసుకుంటూ అశోకవన బహిద్వారము దగ్గరకు పోయినారు. వారేడుగురు నీలమేఘాల వలె కనిపించినారు. వారి రథాల ధ్వనులు మేఘ గర్జనల వలె వినిపించినవి. వారు తమ బాణాలను వర్షధారల వలె కురిపిస్తూ మహామేఘాల వలె విహరించినారు. జై శ్రీరామ్.